श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु దత్త సాయి మాస్టర్ సాన్నిధ్యంలో భరద్వాజ మాస్టర్ గారి యొక్క ప్రత్యేకమైన కరుణామృతంలో నిరంతరం జరుగుతున్న ఈ సత్సంగ యజ్ఞ ప్రయాణంలో మనమందరం భాగస్థులు కావడం మన పూర్వజన్మ సుకృతం. ఈరోజు సాయి మాస్టర్ స్మృతుల గ్రంథంలోని రత్నకుమారి గారి అనుభవాన్ని మనం వివరించుకోబోతున్నాం. ఈ రత్నకుమారి గారు మాస్టర్ గారి యొక్క పరిచయం ఒక విచిత్రం. అంటే దుఃఖంలో నుంచి ఆనందంలోకి ప్రయాణం సాగించడమే మాస్టర్ గారి యొక్క పరిచయం అంటున్నారు. ఆ దుఃఖం ఏమంటే తన కుమారుడి యొక్క మరణం. ఆ మరణమే ఆమెకు మంత్రమైంది. ఆ మంత్రం యొక్క ఉచ్చారణే మాస్టర్ గారిని కలిసేట్టుగా చేశారు. ఆమె మాస్టర్ గారిలో చూసిన, గమనించిన, అర్థం చేసుకున్న, తెలుసుకున్న అన్ని విషయాలు కూడా మనందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మాస్టర్ గారి సన్నిధికి వెళ్ళగానే ఇంకేమి తోచదట. ఆమెకే కాదు, ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. ఎందుకంటే మహాత్ముల సన్నిధిలో ఎవరు వెళ్ళినా కూడా అటువంటి భావనే ఉంటుంది. మాస్టర్ గారి సన్నిధిలో ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అది అలౌకికమని చెప్పాలి, అతీతమని చెప్పాలి, అపరిమితని చెప్పాలి. అది మాటల్లో మాత్రం వ్యక్తం చేయలేం. అంటే అంతగా మాస్టర్ గారి ఉందంటే అక్కడ ఒక సన్నిధి ఎంత పవర్ఫుల్లో మనం ఆలోచించాలి. అంటే మహాత్ముల సన్నిధి ఎంత అద్వితీయంగా ఉంటుంది. పవర్ఫుల్ అంటే ఎక్కువ శక్తివంతమైనది. ఆ శక్తి, అంతటా ఉన్న శక్తి అక్కడ ఎక్కువగా విస్ఫోటమవుతుంది, ప్రకటమవుతుంది. కాబట్టి అక్కడ మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని మాస్టర్ గారి సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళదామా, అలాగే షిరిడీకి ఎప్పుడెప్పుడు వెళదామా అనే ఆలోచన ఈమె కలిగేది. అంటే విజయవాడ, గుంటూరు దగ్గరే 15 రోజులకి మాస్టర్ గారు దర్శించాలని, ఒక 6 నెలలకు ఒకసారి షిరిడీకి వెళ్ళాలని, ఇట్లా ఆమె ప్రేరణ కలుగుతుంటా అనిపించేప్పటికీ ఆ మాట మాస్టర్ గారు సార్ నాకు ఇలా అనిపిస్తుంది, 10 రోజులకి మీ సన్నిధికి రావాలని, షిరిడీకి వెళ్ళాలని. అంటే మాస్టర్ ఒక మాట చెప్పాడు, ఇది మనందరికీ ఉపయోగపడింది. ఏమా, ఎక్కడున్నా ఆయన సన్నిధి కాదు, ఆయన ఇచ్చిన పనిని ప్రతి ఒక్క ఎక్కడున్నా ఆయన ఇచ్చిన పనిగా భావించి, ఆయన ఇచ్చిన పనిగా భావించి చేసుకుపోవటమే ఆయనకి ఇష్టం. ఎక్కడున్నా ఆయన ఇచ్చిన పనిగా భావించు, చేసుకుంటూ పోవడమే ఆయనకి ఇష్టం. ఈ మాటలు ఏమర్థం ఉంది? భగవద్గీత దగ్గర కర్మయోగం ఉంది. పనియే దైవము అంటే భగవత్ స్వరూపము. ఆ పనిలో నిమగ్నమై ధర్మ ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా నువ్వు నడుచుకోగలిగితే అది ఆయనకి ఇష్టం. అందుకే సాయినాథుడు పని చెయ్యి, తర్వాత దేవుణ్ణి ఉచ్చరించు, తర్వాత సద్గంధాలు చదవమన్నాడు. కానీ సద్గంధాలు చదువు, భగవంతుని స్మరించు, తర్వాత పని చేయి బాగా చెప్పలేదు. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని మనం విశ్వసించవలే, తూచా తప్పకుండా ఆచరిస్తే అదే భగవంతునికి ప్రీతి పాత్రమైనది. అనుకున్నప్పుడు ప్రతిసారి గుడికి పోవాలనో, ప్రతిసారి తీర్థయాత్రకు పోవాలనో అనే భావం ఇంకా రాదు. ఎప్పుడు రాదు? మాస్టర్ గారు చెప్పిన మాట మీద విశ్వాసం దృఢంగా కలిగి ఉంటే, ఇంకా ఆలోచన రాదు. మనం ఎక్కడున్నా, ఏ పనులున్నా కూడా ఇది ఆయన నాకు ఇచ్చిన పని. ఇప్పుడు ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ సక్సెస్ కావాలంటే అందరూ ఒకే పని చేయాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలా? ఒక్కొక్కరు పని చేయడమే పని సక్సెస్ఫుల్ అవుతుంది.
అందరూ ఒకే పని చేయాలంటే మిగతా పనులు ఎవరు చేస్తారు? కాబట్టి మనం చేసే పని అది నాకు భగవంతుడు ఇచ్చిన పని అనుకున్నప్పుడు ఆ ఫంక్షన్ ఏ విధంగా సక్సెస్ అవుతుందో మన జీవితం కూడా అలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఈ భావం నాకు కలిగింది. అని ఇక్కడ మాస్టర్ ఏం చేస్తున్నాడు? మలిన పట్టిన పాత్రని శుద్ధి చేస్తున్నాడు. పాత్ర అంటే మన మనస్సు. అందుకని మన మనసు పరిపరివిధాలు వెళ్లకుండా, వింతైన కోరికలతో పరిగెత్తకుండా మాస్టర్ గారు అడ్డుకట్టేస్తున్నాడు, ఆలోచించమంటున్నాడు. ఆ అడ్డుకట్ట ఆలోచించడం ఎలా ఉంటే మనసు పవిత్రమవుతుంది, స్వచ్ఛత చేకూరుతుంది. అప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ భగవంతుడు దర్శనమిస్తాడు. మాస్టర్ గారికి పూర్ణానంద స్వామి చెప్తారు కదండి, నువ్వు ఎక్కడ నమస్కారం పెడితే అక్కడ బాబా పాదాలు ఉంటాయనే సంగతి. అంటే ఇక్కడ భావన ప్రధానము. ఆ భావనని భరద్వాజ మాస్టర్ గారు శుద్ధి చేస్తున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు సరే వీళ్ళ జీవితంలో ఒక ఆర్థిక పరిస్థితి కాస్త చిన్నభిన్నంగా తయారైంది. అది సహజం, ఎవరికైనా ఉంటుంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు. కొంతకాలపు ఆర్థిక పరిస్థితి కాస్త అదుపు తప్పింది. తప్పేటప్పుడు వాళ్ళ బాధ కన్నా పక్కన వాళ్ళ బాధ ఎక్కువ ఉంటారు. మీరు ఆ సాయం పూజిస్తున్నారు కాబట్టి మీకు ఇటు కష్టాలు వచ్చాయి. దేవుడు పూజించారు కాబట్టి మీకు ఇటువంటి నష్టాలు వచ్చాయి అని ఉంటారు. దేవుడు పూజించకుండా ఉండే వాళ్ళకి కష్టం నష్టం లేదా? గుడికి పోరు, ఏ దేవాలయానికి వెళ్ళరు, ఏ దేవతను ఆరాధించరు, వాళ్ళకి కష్టం నష్టం లేకుండా ఉండగలుగుతుందా అని ఆలోచించాలి. వారికి ఉంది. మనం దేవుడి దగ్గరికి పోతున్నాం. ప్లస్ పాయింట్ ఏది? మనం భగవత్ సన్నిధిలోకి పోతున్నాం. వాళ్ళ కష్టం వస్తే వాళ్ళు తట్టుకోలేరు, కానీ భగవంతు దగ్గరికి వచ్చేవాడు తట్టుకునే శక్తి ఇస్తున్నాడు. అంతేకాని కష్టాలు తీస్తాడని కాదు అనే విషయం అర్థం చేసుకోలేక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇలాంటి ఉంటారు. మీరు ఆయన పెట్టి కూర్చున్నారు కాబట్టి. అంటే అప్పట్లో అంటే బాబా ప్రచారం కదా, అంటే 1965-69 ప్రాంతాల్లో. అంటే ఇప్పుడు బాబా అంటే అందరూ ఇష్టపడుతున్నారు. 70-80 ప్రాంతంలో బాబా అంటే అసలు ఎవరికి తెలియదు. ఆయన ఒక ముస్లిం అనే భావనే ఉండేది. అందువల్ల వీరింటికి రావడం కూడా మానేశారట. వాళ్ళ అత్తగారు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు. నేను పూజించడానికి కష్టాలు వచ్చింది కాబట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, మనకు కూడా కష్టం అంటుకుంటుందేమో అనేసి. అందులో కష్టం వంటికి సామాన్యంగా ఎవరు పోరు. ఎందుకు వచ్చిన కూడా మనం పెట్టేసుకుంటామనేసి, మనకు అంటుకుంటుందేమో అనేసి ఉద్దేశంతో. అది చాలా శుద్ధ తప్పు అని చెప్పడమే ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. వెంటనే అలా ఎవరేమన్నా ఈ మనసు మాత్రం చలించలే. ఎందుకంటే ఎంతో మానసికంగా ఒత్తిడికి లోనైంది. ఎందుకంటే వీళ్ళ కుమారుడు 13 ఏళ్ళ కుమారుడు చనిపోయాడు. 13 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలు పుట్టితే 13 సంవత్సరాల పిల్లవాడు డాబా మీద కింద చనిపోయాడు. ఎలాంటి పుత్రశోకం? అటువంటి పుత్రశోకంలో మానసికంగా ఒత్తిడికి లోనై పిచ్చిదానిలాగా ఉన్నప్పుడు సాయిలామత గ్రంథం, మాస్టర్ గారి గ్రంథం చదివిన తర్వాత మనసు ప్రశాంతత వచ్చింది. అంటే ఇంకా దేనివల్ల రాని ప్రశాంతత, ఎవరు చెప్పినా రాని ప్రశాంతత, ఆ గ్రంథం ద్వారా ప్రశాంతత. మాస్టర్ గారు దర్శిస్తానే మనస్సు ఆనందం. అది గట్టిగా పట్టుకునేటప్పటికీ ఎవరేం చెప్పినా ఈ మాత్రం మానలే. వెంటనే దాని తగ్గట్టుగా వాళ్ళ శ్రీవారు కూడా ఈమె సహకరించారు. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పింది, మాస్టర్ గారి పరిస్థితి ఏంటి, నన్ను ఏం చేయమంటారు? ఆయనకి ఇష్టమైనంత వరకు తప్పు కాదమ్మా. అంటే యజమాని ఇష్టపడితే ఇంకెవరెవరికి సంబంధం లే. యజమాని ఇష్టపడితే ఇంకెవరి మాట నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే అది ఎంత కొండంత ధైర్యం అది. కాబట్టి ఇక్కడ ఎన్నిసార్లు షిరిడి వెళ్ళాను అని కాదు, ముఖ్యంగా అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాము. షిరిడీనే కాదు, ఏ పవిత్ర క్షేత్రానికి వెళ్ళినా, ఏ మహాప్రసాదానికి వెళ్ళినా నువ్వు అక్కడి నుంచి ఏం నేర్చుకున్నావు. మహాత్మ దగ్గరికి వెళ్ళానండి, ఆయన నాకు ప్రసాదం ఇచ్చాడు, నన్ను తాకాడు, అది తెచ్చుకున్నావా? లేదు, ఆయన తపస్సుని నువ్వేమైనా ఆస్వాదన తెచ్చుకున్నావా? అందువల్ల నువ్వు ఏ పుణ్య తిరుమలకు కావచ్చు, షిరిడీకి కావచ్చు, కాశీ కావచ్చు, రామేశ్వరం కావచ్చు, అక్కడ పోయి నువ్వు మనశ్శాంతి పొంది ఆ మనశ్శాంతిని స్థిరంగా నిలుపుకోగలుగుతున్నావా, లేదా అక్కడే నిలుపుకొని అక్కడే వదిలి వచ్చేసావా అని ఎవరికాడ పరిశీలన చేసుకోవడమే. ఏం పొందావు? పొందకుండా ఊరికి చూసి వచ్చావు, చూసేసి ఏం లాభం అవుతుంది?
అనగానే నువ్వు ఏం తెచ్చుకున్నావు అని ఆలోచించు. ఈ మాస్టర్ గారి ఈ బోధన వల్ల, అంటే ఈ వాక్యాల వల్ల, సందర్శనం వల్ల కలిగింది ఏదంటే దృఢ విశ్వాసం. అది మాస్టర్ గారి గొప్పతనం. ఆయన వాక్కు, ఆయన సన్నిధానం వల్ల మొత్తం దృఢ విశ్వాసం ఏర్పడింది. అంటే ఏంటి? ఏదైనా ఎదుర్కొనే సామర్థ్యం కలిగింది. అలా దృఢ విశ్వాసం అయితే ఇంకాస్త ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జీవితంలో ఆనందంలో, పరమానందంలో. లేకపోతే సన్నిధి పడిపోతాం. మొట్టమొదటి కావాల్సింది మనిషికి విశ్వాసము. ఆ విశ్వాసంతో అది దృఢంగా ఉండగలగడము. అంటే ఇంకో ప్రశ్న వేశారు, ఆడవాళ్ళు మళ్ళీ జన్మలో ఆడవాళ్ళని పుడతారు అంటారు, నిజమేనా? ఆడవాళ్ళు మళ్ళా జన్మలో ఆడవాళ్ళని పుడతారంటారు మాస్టర్ గారు, అది నిజమేనా? ఏమో ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అని ప్రశ్న. రెండవది, స్త్రీ జన్మలోనే తరింపు తీరికమ్మన్నాడు. ఆడ జన్మలోనే తరించడానికి తేలికైన మార్గం అదే. కాబట్టి ఆ స్త్రీ జన్మ అనేది ఏదో తీతాది మాత్రం కాదు, తక్కువ మాత్రం కాదు. ఎలా తేలికవుతుంది అని మనం ఆలోచిస్తే, మొట్టమొదట పరాయి స్త్రీ ఒక ఇంటికి రావడం, అక్కడ ఒక్కొక్కరికి జన్మనివ్వడం, ఆ కుటుంబం మెట్టినిల్లు పుట్టినిల్లుకి పేరు తేవడం, ఇవన్నీ కూడా తరింపుకు మార్గాలు కదంటారా? తల్లిదండ్రులకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఇక్కడ నడుచుకున్నప్పుడు, ఇలా మెట్టింట్లో కూడా ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకుండా దాన్ని ఓర్పుగా భరించినప్పుడు అది తరింపు కాదా? ఇప్పుడు శ్రద్ధ సబూరి అన్నాడు బాబా. ఆ సబూరి సార్ ఎంత కలిగి ఉంటే అది తరింపుకు మార్గం కాదా? ఇట్లా ఆ ఇంట్లో ఉన్న ఆ మెట్టింట్లో ప్రతి ఒక్క కార్యక్రమం, భగవత్ కార్యక్రమం చూసుకున్నాం అనుకోండి, అది తరింపు కాదా? అది మాచ చెప్పడం. తరింపాలంటే స్త్రీయే. ఒక ఆదర్శవంతుల పుత్రుల్ని పుత్రులకి సమాజానికి అందిస్తే తరింపు కాదా? ఇప్పుడు గాంధీ తల్లి కానీ, ఛత్రపతి శివాజీ కానీ వాళ్ళు తరించలేరా? తరించారు అంతే. ఎందుకంటే అత్యంత ఉన్నతమైన కుమారుల్ని ఈ సమాజానికి అందించారు. ఇప్పుడు గాంధీ వల్ల ఎంతమందికి ప్రేరణ కలిగింది, అలాగే ఛత్రపతి శివాజీ మీద మన ధర్మాన్ని కాపాడుకోవాలి ఎంతమందికి కలిగింది. అంటే ఈ కలిగిన పుణ్యం, వాళ్ళ పుణ్యం అన్నీ ఆ తల్లికి రాదా? అందుకని స్త్రీ జన్మ అనేది తరింపు చాలా తేలిక. ఎందుకంటే స్త్రీ సంబంధించిన నిబంధనలన్నీ అవగాహన కావటం అప్పటి నుంచి నాకు మొదలైంది. ఎవరికి? రత్నకుమారి గారికి. ఎప్పుడే భాషగా చెప్పాడో, స్త్రీగా తన కర్తవ్యాన్ని ఏమైతే చేయాలో, ఎటువంటి నిబంధనలు ఉన్నాయో పెద్దలు చెప్పారు కదా, ఆ నిబంధన అవగాహన కావడం మొదలుపెట్టింది. అవగాహన వస్తే కదా నువ్వు ఆచరించగలవు. లేకపోతే పురుషుడి ఆధిక్యమైంది, నేను సంపాదిస్తున్నాను వాళ్ళు సంపాదిస్తున్నారు కదా, తేడా ఏముంది, నేనే పని చేయాలి, నేను చేత పని చేస్తున్నాను, నువ్వు బయట తిరిగితే అది నీకు ఈజీ కదా, ఇట్లాంటివి నేను ఉంటూనే ఉంటాను కుటుంబంలో కూడా. అంటే భర్తతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, మనుషులతో ఉండాలి, ఆడబిడ్డలు ఎలా ఉండాలి, ఇవి కొన్ని నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అర్థమైంది. ఏది ఒక సంసార కుటుంబంలోనే కాదు, ప్రతి ఒక్క ఆట అనుకుంది, ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవగాహన వస్తేనే అందులో నైపుణ్యం సంపాదించగలవు. అది ఆట కావచ్చు, పాట కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాక అది తెలిస్తే కదా, అవగాహన కలిగితే కదా అందులో నైపుణ్యం పొందగలవు. అలా నాకు నైపుణ్యం పొందాలని అవగాహన మొదలైంది. అంటే ప్రతిదీ మాస్టర్ గారు ఏ మాట అయితే అంటారో దాన్ని విడవ చెప్పనవసరం లేకుండా మనలో మార్పు తెస్తున్నాడు. ఇప్పుడు దాన్ని ఇంకా విడవ చెప్పాల్సిన అవసరం లేదు. 3 జన్మే శ్రేష్టమని చెప్పిన తర్వాత ఇంకా పరిచయం ఏముండదు, ఇంకా వెంటనే మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. అంటే మాస్టర్ గారు ఆయన తపస్సుతో మన భావాన్ని క్షాళన చేస్తున్నాడు, చెడు భావాన్ని క్షాళన చేస్తున్నాడు, సరైన భావాన్ని నింపుతున్నాడు, మార్పు చేస్తున్నాడు. అది బలదాన గొప్పతనం, అంటే మహాత్మ గొప్పతనం అది. అలాగే కొంత ఆర్థిక కష్టం ఏమంటారు, వాస్తు చూపించుకోకూడదమ్మా, ఇదే చెప్తా పక్కన వాస్తు బాగలేదు, ఇది బాగలేదు అనేసి. వాస్తు ఏం చెప్తాడు, వచ్చినప్పుడు ఏదో చెప్పాలి, వాడు చెప్ప గమనం పోతే వాడి దక్షిణ వస్తుంది.
దక్షిణ దానికి ఏదో మాట చెప్పాలి, లేకపోతే వచ్చాడు పోయాడు ఆ వస్తు దండకండి ఇంకో వస్తు దగ్గర పోదామని మనమే అంటాం. అది వచ్చిన తర్వాత ఇది ఎట్టు పెట్టు అది ఎట్టు పెట్టి చెప్పేసి పోవాలి వాడు. కానీ వీళ్ళు ఎంత చెప్పి ఇల్లు మారమన్నా కూడా వీళ్ళు మారల. ఎందుకంటే అనేక మహాత్ములు వచ్చారు ఇంట్లోకి. రామచంద్ర గారు వచ్చారు, అయోధ్య గారు వచ్చారు, మాస్టర్ గారు ఉన్నారు. కాబట్టి వాడు అని చెప్పినా మాత్రం అక్కడ ఒక బాధకులు వచ్చాయి. కాబట్టి వాస్తు తప్పని చెప్పిన వాళ్ళ ఇల్లు మారాలి. ఎందుకంటే అదే దృఢమైన విశ్వాసం అనేది. నేను దగ్గరలో చూశాను, ఆగ్నేయంలో బావి ఉంది. ఆగ్నేయంలో బావి, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తుంటే హోని వ్యాపారం చేశారు. అప్పట్లో లక్షలు, నేను చెప్పేది 1990 ఆ ప్రాంతంలో, 90 ఆ ప్రాంతంలో వ్యాపారము నోట్లు కట్టలే. సరే ఒక వాస్తవం వచ్చాడు, నేను బాగా పెట్టుకున్నానమ్మా, ఇంత కరెక్ట్గా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాము, ఈశాన్యం పెట్టండి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాడు అన్నాడు. ఈశాన్యం దివారు పాపం దాన్ని పుట్టేశారు, అట్నే డౌన్ఫాల్ అయిపోయారు. ఏమన్నా దీనికి కళ్ళారా చూసింది. ఆ ఊళ్ళో కూడా వాళ్ళు లేరు ఇప్పుడు. మరి ఏమన్నా దీనికి భగవంతుడికి ఇచ్చాడు, అర్శాంతని ఇట్లా కూడా సరిపోతుంది అనుకుంటే బాగా అయిపోతుంది కదా. అట్లా వాస్తు ఏదైనా సరే నీ మనస్సు బాగుంది అనుకుంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు. ఆయన ఏం చేశారు, ఆ ఇల్లే మారలే. వెంటనే మాస్టర్ గారితో పోయిన జన్మలోనే స్త్రీలో మీ సహచర్యం ఉంటావేమో, ఈ రకం అని అంటున్నారు. గత జన్మలో మీతో కలిసి ఉంటావేమో, అందుకే ఈ జన్మలో నాకు మా కొడుకు మీద ఉన్న ప్రేమ అనే కామెర్లు తొలగిపోయాయి. ఇప్పుడు మీరు మాకు దొరికారు. మీరు దొరకడం వల్లనే నాకు ఆ భ్రాంతి తొలగిపోయింది. మీతో దేన్ని మీరు ఏమి చూడడం తెచ్చుకోగలను అని చెప్పారు. అంతే గజన్మలో మీకు నాకు పరిచయం ఉంటుంది మాస్టర్ గారు. అది కొద్దిగా మా బాబు చనిపోవడం వల్ల, ఆ తల్లి భ్రాంతిలో ఉండడం వల్ల, ఆ పచ్చకామెలు తొలగిపోవడం వల్ల మీరు నాకు లభ్యమయ్యారు. మీకు ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోగలను. ఎందుకంటే డాక్టర్ గేట్లు ఏం చేసినా కూడా ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోలేకపోయాను. వెంటనే మాస్టర్ అన్నారు, అంత మీరే చెప్పిస్తున్నారు అన్నట్టు. అంత మీరే చెప్పిస్తున్నారు ఏంది, గజంలో మనకి సంబంధం ఉంది, అటు నుంచి ఇదికి ఇచ్చింది అని కాస్త నవ్వుతూ చెప్పేటప్పటికీ, అంటే ఆ మాట్లాడే ప్రతి మాటలో కూడా ఎంత ప్రేమాభిమానం తొడికిసలాడుతుంది. అదే నేను మాస్టర్ చెప్తాను. ఏమన్నీ చెప్పిస్తున్నామంటే అర్థం ఏంటి, ఇంకా 10 పళ్ళు అక్కడ మీరే చెప్పిస్తున్నారు కదా. ఆ మాట అనాలంటే ఎంత అభిమానం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో నిస్వార్థం అంతే. అట్లా మాట్లాడేవాడిని మాస్టర్ గారు. అదే ప్రేమతత్వం. ఇట్లా ఇంకా కూడా వాళ్ళిద్దరు భార్య భర్తల నుంచి మాస్టర్ గారు ఈమె ఇట్లా చేస్తుంది అని అంటే ఆయన ఉంటుంది, మాస్టర్ ఇట్లా చేస్తుంది అంటే మాస్టర్ గారు పెద్దగా నవ్వుతూ, ఎందుకమ్మా ఆయన వేధిస్తామన్నాడు. అప్పుడు కోపం వల్ల నేనే ఇస్తాననేసి, మరి ఈయన నేనే చేస్తాను అనేసి. అంటే ఇక్కడ తండ్రి బిడ్డల కన్నా అనుబంధం కన్నా కూడా తండ్రిది కూడా అంత ఫ్రీగా ఉండలేమేమో అని చెప్తున్నానండి. అంటే కొంత వయసు ఇతర తల్లిదండ్రులు కూడా సొంతగా ఉండలేం కాబోలు. ఆయన దగ్గర మాకు అంతో చదువు, ఎంత అదృష్టం అంటే వాళ్ళ దగ్గర ఆయన నవ్వుతా కూడా ఆ మాట ఉంటున్నాడు, ఎందుకు మాకు ఇబ్బంది పెడతామనే సంగతి. అంటే ఆయనంటే ఎనలేని ప్రేమ. ఆయన వచ్చారంటే మాకు పండగ, వెళ్తున్నారంటే దిగులు. ఎందుకు పండగ? ఆ పండగ అంటే ఆప్యాయత అండి, ఆయన కళ్ళున్న ఆప్యాయత. అందరూ మన సొంత బిడ్డలనే భావన మాస్టర్ గారికి అండి. చదువుగా ఉండనివ్వడు కూడా, ఆ బెట్టిగా ఉండేవాడు అనమాట. తరపుగా ఏదో నేను ఒక స్వామివారిగా మీరు వినాలని చెప్పేది అని లెక్క ఉన్నాడు. మొన్న ఒక వ్యక్తిగా కలిసిపోయినట్టు మాస్టర్ గారు. అందులో మాస్టర్ గారి ఇప్పుడు మాస్టర్ గారికి
ఒంగోలు బృందావనంలో ఆ రోజు అభిషేకాలు అవి చూస్తూ ఉంటే ఏంటి ఒక మామూలు వ్యక్తికి ఏంది రోజు అట్లాంటి అభిషేకాలు, రోజు ఒక వస్త్రము, ఇంకా మాట్లాడితే రోజుకు 2 వస్త్రాలు, ఏంటది? ఏమి ఇచ్చుంటాడని చెప్పండి? అంతేనా డబ్బులు ఏమి ఉందా? దాన ధర్మాలు చేశాడా? వచ్చేవాడికన్నా లక్షలు ఇచ్చాడా? ఏమి ఇవ్వలే. ఆయన పంచింది ఒకటే, తనకున్న ప్రేమను అంతా పంచాడు అందరికి సమానంగా పంచాడు. పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్నారు, పుచ్చుకుని దారి పెంచుకున్నారు, పుచ్చుకోకుండా దూరంగా చూసేవాళ్ళు ఉన్నారు. మనం ఎంతో అదృష్టవంతులు. ఈ రుణం ఆయనకి ఎప్పటికీ తీర్చుకునే మనం అటువంటి ప్రేమమూర్తి. అంటే చూడండి, అంత స్వతంత్రంగా మనం ఉండలేము. ఆయన వచ్చారంటే పండగ అంటే వెళ్తారంటే దిగులు, అంటే ఎందుకు ఆయన దిగులు? అయ్యో ప్రేమ వెళ్ళిపోతుంది, అభిమానం ధర వెళ్ళిపోతుంది. ఈ మాటల్లో చెప్పినా ఏం చెప్పలేకపోతాను. అది అనుభవించాలనే ఇంత వివరించుకుంటున్నాం. ఇంకా అందుకే భరద్వాజ్ ఇంకా ఆయనకి సాటి అంటే ఎవడు లేదండి. అందరినీ చూసున్నాం, ఎంతోమంది అని వెళ్తున్నాం. కానీ వెళ్తపడికి కూడా ఏదో కాస్త బెరుకు, ఏమంటారేమో, మాట్లాడకపోతే వాళ్ళు అట్లా ఉంటారు. కానీ మనసులో మాత్రం నిజంగా మనకి ప్రజల సుకృతమే. అట్లా చెప్పేటప్పటికీ ఆయన వెళ్ళిపోతుంటే ఇంత బాధగా ఉన్నప్పుడు, ఏమ్మా ఆడపిల్ల సాగనప్పుతున్నారు, ఏడస్తా ఆడబిడ్డకు పోతే ఎలా కళ్ళని పెట్టుకుంటారో ఆ విధంగా కళ్ళు పెట్టుకుంటాడే అమ్మ. అప్పుడు నవ్వు వస్తారు మళ్ళీ, ఇంకా నేడు పెట్టొస్తారు. ఇంకా ఏం ఆడపిల్ల పంపిస్తాను అనిపిస్తుంది. మరి అంత ప్రేమాభిమానాలు ఎందుకు ఆయనకి? ఆయన పొందాలి మనం. అందుకే మనం ఎప్పటికైనా ఆయన గుడి చేరాలి. ఈ జన్మ ఇదేం మొదటి జన్మ. కొన్ని జన్మలైనా సరే కృషితో, ప్రయత్నంతో, పట్టుదలతో, ఏకాగ్రతతో, అంకిత భావంతో, ధైర్యంతో ముందుకడిగేసామంటే ఎప్పటికైనా ఆయన ఒడివని చేరగలం. ఇలా మాస్టర్ గారు చెప్తున్నాడు. అంతేకాదు మాస్టర్ గారు ఏ కష్టం వచ్చినా వాళ్ళ పిల్లల విషయం కావచ్చు, పారాయణ చేయండి అమ్మ, సరిపోతుంది. అసలు ఇటువంటి గురు ఒకటి ఉందని, అలాగే అవధూతలు ఇలాంటి భూమి మీద ఉంటారని మనకి ఎప్పుడే అవగాహన ఉందా? మనలాంటి మూర్ఖులకి, మూడులకి ప్రతిదీ ఆయన మనకు అవగాహన వచ్చేది చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది? అందరిలోనూ భగవతత్వాన్ని చూసే, దర్శింపజేసే ఒక గుణం మనకెత్తింది. ఒక చెడ్డవాడిని మంచివాడు చేయాలంటే అంత సామాన్యం కాదు. వాడు సద్గుణం నింపాలంటే చాలా కష్టం. అటువంటిది భరద్వాజ మహర్షి గారు ఆయన సన్నిధి ప్రభావం వల్ల మనకి ఇవన్నీ అందిస్తున్నారు. ఎందుకంటే ఇంకా అక్కడికి ఇక్కడికి పరిగెత్తే పని లేకుండా మీ శ్రద్ధగా పారాయణ చేయండి. ఆ పారాయణ చేయడం వల్ల ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి అని మహర్షి గారు ఆ విధంగా తెలియజేశారు. అంటే పారాయణకి ఎంత ప్రాముఖ్యత. మహర్షి గారు వచ్చిందా పారాయణ సాంప్రదాయం వచ్చిందండి. అంతకుముందు ఎక్కడ మా సాంప్రదాయం ఏదో నామస్వర సంకీర్తన చేసుకునేవాడు అంతే. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మహర్షి గారు మళ్ళీ పడే మన మనసు శుద్ధి చేసుకుంటూ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం అనుమానం వచ్చింది, ఎందుకు మాస్టర్ గారు ఇంత కష్టపడుతున్నారు, మీరు ఇంత ప్రేమలు చూస్తారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీరు? ఏదో మీకోసం అయితే మీరు గదిలో కూర్చొని ధ్యానం చేసుకోవడం సరిపోతుంది కదా, ఎందుకు మీరు ఇంత ఊరు వాడ తిరిగి ఇల్లు వాళ్ళ తిరిగి అందరినీ వాళ్ళ పాపం ఏదో ఉత్తరించాలని తప్పడంతో మీరు ఎందుకు, మీ పనికి సరిపోతుంది కదా అంటే మాస్టర్ మాట చెప్తాడు, ఇదే అసలైన పద్ధతమ్మా. ఆ మాట ఇదే అసలైన పద్ధతి అమ్మ. 9వ ఇదే అసలైన పద్ధతి. 43729 ఇదే అసలైన పద్ధతి. ఇది మనందరూ గుర్తుంచుకోవాలి. మనం తెలుసుకున్న సత్యం, మనం పొందిన ఆనందం 10 మందికి అందివ్వడం అలవర్చుకోగలగాలి, కాదు అలవాటు చేసుకోగలగాలి. అలవర్చుకుంటే మన వరకే, అలవాటు చేసుకోండి ఇంకా, దాన్ని అందిస్తే ఇంకా. అలవర్చుకుంటే కాసేపు, అలవాటు అంటే ప్రతినిత్యము, అందిస్తే ప్రతి క్షణము.
ఇదే అసలైన పద్ధతి. ఆ అసలైన పద్ధతి మన చేత చూపిస్తున్నాడు. అంటే అదృశ్యమైన హస్తం మనం వెన్నంటి నడిపిస్తుంది. అంటే ఎవరికి వాడు తరించకుండా అందరినీ తరింపజేయడానికి తను ఆచరణాపూర్వకంగా మార్గాన్ని చూపిస్తాం. మనం ఎవరు తరించలేము. మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన. మార్గాన్ని చూపించమంటున్నాడు ఆయన. ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు చూడండి. ఆమె ఇన్ని ప్రశ్నలు వేయబట్టే కదా మనకి నిజంగా తెలుస్తుంది. అలా చేయడం వల్ల అంటే ఎన్ని ప్రశ్నలు వేసినా బాబా గురించి కావచ్చు, ఇంకెవరి గురించి కావచ్చు, ఎన్ని అడిగినా సరే దానికి ఒక సమయం కావాలి. అడిగా అనుకోండి, ఇప్పుడు కాదమ్మా తర్వాత చెప్తా, నాకు టైం కావాలి, ఇప్పుడు నాకు అడిగేది మేము పనే అని అన్నా. ప్రయాణంలో కావచ్చు, ఏంటి ఆ ప్రయాణం చేస్తా కదా రెస్ట్ తీసుకొని మా అని అనలే. కూర్చున్నప్పుడు కావచ్చు, పడుకో మీద కావచ్చు, వాళ్ళ పెద్దవారైనా చిన్నవారైనా సరే ఏ భేదభావం లేకుండా అందరికీ సమాధానం చెప్పేవాడు. అడిగిన వారందరికీ తృప్తిగానే ఉంటాయి. ఒక వ్యక్తిని తృప్తిపరచడంలో ఉన్న పుణ్యం ఇంకోటి లేదు. అంటే వాడు తృప్తిపడేంత వరకు నువ్వు మాట ఎలా ఉండాలి. అందుకే ఒకసారి అర్థం చెప్పుకున్నావు. ఏదో ప్రశ్న వేశాడు, తన సమాధాన పుస్తకాలు ఉంటాయి. కానీ ఆ ప్రశ్న వాడు ఏ సందర్భానికి వేశాడు అని వాడి స్థాయికి దిగి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే వాడు తృప్తికరంగా ఉంటాడు వాడు. అలాగే మహర్షి గారు ప్రతి ఒక్కరి విషయంలో కూడా పెద్ద ఆచరణ లేకుండా అడిగిన వాడు తృప్తికరంగా వాడు వెళ్ళాలి. ఎందుకని వారిలో కూడా బాబా చూస్తాడు కాబట్టి. బాబా వస్తే తృప్తికరమైన భిక్ష వస్తే భిక్ష ఎక్కడ పంపిస్తామా? అదే మహర్షి గారు అందరిలో కూడా ఆ తృప్తిని నింపేవాడు ఆయన. ఇలా అందరికీ తృప్తికరంగా ఆయన సమాజం చెప్తున్నాడు. ఒకసారి ఒక ప్రశ్న వేశాడు మహర్షి గారు. బయాజీపై ఉంది కదా, బాబా మొట్టమొదట అక్కని పిలిచారు కదా, ఆమె అంత సేవ చేసింది కనుక ఆమెకు మళ్ళీ జన్మ ఉంటుందా? ఎందుకంటే భగవంతుడు సేవ చేశారు. మొట్టమొదటి గుర్తించింది మహాసభపతి, రెండవ దాహం గుర్తించింది బయాజీపై. అంటే ఏ లీలా అనుభవించకుండా మహాసభపతికి చూస్తేనే ఆయన మహాత్ముడు కనబడ్డాడు. బాబా చూస్తేనే ఆమెకి తమ్ముడనే భావంతో అన్నం పెట్టింది. కాబట్టి ఇంత నిస్వార్థంగా చేశారు కదా, అంటే వాళ్ళు జన్మ లేకుండా ఉంటారా అనే ప్రశ్న. దానికి మాస్టర్ చెప్తున్నాడు, ఆమె ఎలాంటి భావంతో చేసిందోనమ్మా. ఎలా చెప్పగలం? ఆమె ఎలాంటి భావంతో చేసిందో భావనను బట్టి ఉంటుంది ఫలితం. ఆమె తమ్ముడని భావంతో చేశారా, లేకపోతే భగవంతుడని భావంతో చేశారా, లేదా నాకేదో ఆమె అది పొందాలని చేశారా? అంటే దీని అర్థం ఏంటి? యద్భావం తద్భవతి. మనం అన్వయించుకోవాలి. మనం ఎవరికి సేవ చేసినా, ఎవరికి సహాయం చేసినా, ఎవరికి మనలో ఏ పని చేసినా, ఏ భగవంతుని ఆరాధించినా, ఏ భావంతో ఆరాధిస్తున్నామో ఆ పరిధిని వస్తుంది. తనందరూ మెచ్చుకోవాలని చేశామా అది వస్తుంది. కీర్తి కావాలని చేశామా అది వస్తుంది. నాకు డబ్బు కావాలని చేశామా అది వస్తుంది. ఇవేవి నాకు అవసరం లేదు, మీ ఆశీస్సులు కావాలని చేసినామా అది వస్తుంది. అది కూడా నాకు తెలియదు, నాకేది అవసరమో అది మీకు తెలుసు అని సేవ చేశామా అదే వస్తుంది. మనకేది అవసరము అది ఆయనకు తెలుసు. జన్మరాహిత్యం ఇవ్వడమా, జన్మ పరంపరలో ఉంచడమా. ఓహో ఈ వ్యక్తికి ఈ సంస్కారం ఇక్కడ ఇవ్వాలి, మనకి తెలియదు. అక్కడికి వెళితే నష్టం కలుగుతుందో లాభం జరుగుతుందో. ఒక నష్టమే జరిగింది, అక్కడ ఉంచాడు అంటే మృణానుబంధం తీర్చడం కోసంగా ఆయన అక్కడ ఉంచాడు. కాబట్టి నాకు ఏది మంచిది వచ్చాయి. కాబట్టి ఎవరి భావనను బట్టి అలా ఫలితం ఉంటుందమ్మా. సరేనండి, రాధాకృష్ణమైన సంగతి ఏంటి? ఆమె ఎంత సేవ చేసుకున్నప్పటికీ కూడా ఆమె చివరికి చనిపోతే 3 రోజులు ఎవరు చూడలే. దుర్వాసన పెట్టింది, దిక్కులేని సాగు చచ్చింది. ఏంటి కారణం? ఆమె హాతరు, ఆమె లెండి తేడేప్పుడు కమ్మిలు కట్టి పూల దగ్గర ఉంచడం, ఆమె వీధులు చిమ్మడం. ఆమె చిమ్మడం వల్లే పల్లెటూరు కదా, ఎక్కడంటే దుడికి పోయేవాళ్ళు. ఏం చేసేటప్పటికే ఉంది, వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకో ప్రారంభించారు. గొప్ప సాధనాపరులు. మరి అటువంటి ఆమె చనిపోతే దిక్కులేని సాగు ఎందుకు వచ్చింది? అది
ధర్మాసనం అది శరీరం కదమ్మా. పదం ఎలా ఉంది, అది శరీరం కదమ్మా. శరీరం కుళ్ళిపోయింది, ఆమె మనసు కుళ్ళిపోలేదు కదా. మనం బాహ్యంగా చూసాం, ఆ శరీరం చూసాం కాదు, అంతరంగా చూడు, అది శరీరమే కదా. ఆమె చేరాల్సిన చోటికే చేరింది. ఆమె ఎక్కడ చేరాలో అక్కడికే చేరింది. ఎందుకు బాగా పట్టించుకోలేదు? మరి కారణం ఒకటి ఉంటుంది అంతే. అంటే ఇది మనం చెప్పడం కోసం కాబోలు. శరీరం ఎందుకు రాలే భ్రాంతి, శరీరం కుళ్ళిపోతే ఇప్పుడు చొక్కత కాడ బారేసాము, అది చీకి దానికే ఉపయోగం. శరీరం బాగుంది, ఆత్మ బాగుంది కదా. కానీ శరీరం చిరిగిపోయి చొక్కాలనేది కాబట్టి శరీరమే కుళ్ళిపోయింది. కానీ ఆమె మాత్రం ఎక్కడ తిన అక్కడ చేరింది. పాస్టర్ గారు మాలాంటి వాడు ఎన్ని జన్మలు ఉంటాయి? మరి నిజంగా అర్జునుడు లాగా ప్రశ్న కృష్ణుడు ప్రశ్న వేసినట్టుగా మాలాంటి ఎన్ని జన్మలు ఉంటాయి? 2000 అన్నాడు. 2000 అన్నాడు. అమ్మా 2000 జన్మల అంతే కదా. 2000 జన్మలు, ఈ మధ్య జన్మలు మళ్ళీ ఎన్ని బంధాలు అనేప్పటికీ మాస్ గారు అంటున్నాడు అనేసరికి, ఏమ్మా ప్రతి జన్మలో ఆయన కూడా ఉంటే ఎన్ని జన్మలు అయితే ఏంటి? ఆయన కూడా ఉన్నప్పుడు ఎన్ని జన్మలు అయితే ఆయన లేకపోతే భయం. ఆయన కూడా ఉన్నాడు కదా, మనం సరి చేస్తాడు కదా, మనం భద్రంగా ఉంచుకు చూస్తాడు కదా, హెచ్చరిక చేస్తాడు కదా, మనకేం భయం? తిరణాలకు పిల్లబడి దూరాడు అనుకోండి, మా నాన్న ఉన్నాడంటే ధైర్యం దొరుకుతాడు. ఎందుకంటే ఏడ పట్టుకొని వస్తాడు. కాబట్టి ఎన్ని జన్మలు అయితే ఉంది అంటే జన్మలకి ఆయన మన తోడు ఉంటాడు. మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి? అది మనం నేర్చుకోవాలి. ఆ జన్మలు మన తోడు కావాలంటే ఏం చేయాలి? ఆయన తృప్తికరమైన రీతిలో, ఆయన మెచ్చని రీతిలో మనం నడుచుకోగలిగితే మనకు అన్ని జన్మల్లో ఆయన వస్తూ మన కర్మని ఛాలన చేస్తూ వస్తుంటాం. అంటే అది ఎన్ని జన్మలు ఉందో ఆ జన్మలు తగ్గించుకుంటూ వస్తుంటాడు. మనం చేయవలసింది, గుర్తుంచుకోవాల్సింది, అవగాహన చేసుకోవాల్సింది ఇది ఒకటే. జన్మ పరములు ఎన్నైనా ఉండొచ్చు కాక, కానీ ఆయన తోడు మాత్రం అదే కోరుకున్నాడు. దూర్చెట్టి కాళేశ్వరం నచ్చిన దూర్చెట్టి కూడా, నువ్వు చెట్టుగానే పుట్టు, ఇక పందిగానే పుట్టు, నల్లిగానే పుట్టించు, దోమగానే పుట్టించు, నువ్వు దేనిగానే పుట్టించు సామె, కానీ మీ మీద మాత్రం నాకు భక్తి సడలకూడదు. అదేవిధంగా వెంకటేశ్వర కాకాని నన్ను ముళ్ళ చెట్టుగానే పుట్టించు సామె, మనిషిగా వద్దని చెప్పిన ఆమె చూడు ఇంకా తిరుగు, నాకు మనిషి అని వద్దు, ఒక 10 చెట్టుగానే పుట్టించండి. ఎందుకు మనిషి జన్మ ఆత్మ కోరుకుంటారు? ఎందుకనుకుంటే మనిషి జన్మ మళ్ళీ కరమందాలు ఈ చెట్టు కాబట్టి నాకు సరిస్తుంటే కూర్చుంటాను, అది ఆ ఉద్దేశం కాబట్టి ఏమి చదువుకోలే, ఆ కోరిక ఎలా ఉందో. కాబట్టి జన్మల సంగతి మనకి ప్రతి జన్మలో ఉన్నాయి అనుకోండి. ఆయన ప్రతి జన్మకి నాకు తోడుంది, నీ ప్రేమాభిమానం మాకు పంచు, మా చెయ్యిని వేయవచ్చు, మేము పట్టుకుంటే జారిపోవచ్చు మేడం, కానీ మీరు మమ్మల్ని పట్టుకోండి. మరి ఆయన మనం పట్టుకోవాలంటే మనం పరిగిస్తామనే ఆలోచన మనం తగ్గించుకోవాలి, లేదా మనమే జాలం ఇచ్చుకుంటున్నాం. అటువంటి ప్రేమమూర్తి, అటువంటి మనలో జిజ్ఞాస కలిగించిన వాడు, జ్ఞాన ప్రబోధాన్ని అందించినవాడు కాదు, అందిస్తూనే ఉన్నాడు. అటువంటి ప్రేమమూర్తి ఆచార్య ఐక్యరాపర్దాస్ మాస్టర్ గారు అని రత్నకుమార్ గారి అనుభవం మనకెంతో మార్గదర్శకం. ఇందులో మనం గుర్తించాల్సింది ఒకటే, నిరంతరము పారాయణం, నిరంతరము బాబా గురించి 10 మందికి చెప్పడము, దీనికి మించింది ఇంకా ఏది లేదు అని అవగాహన చేసుకోవడం. ఇదే సరైన పద్ధతి అన్నాడు మాస్టర్ గారు. మీకు మీరే ధ్యానం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ శ్రమ అంత పడినప్పుడు ఇదే సరైన పద్ధతి అన్నాడు. ఆ సరైన పద్ధతే సత్సంగ యజ్ఞ ప్రయాణం. అది గుర్తించుకొని మనకు మాస్టర్ గారికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 10 మందికి పంచుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై,
మురళీవదత్త